వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, ఇంట్రొడక్షన్ అంతా నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపు మీరు ఒక కోర్టు కేసు టీజర్ చూడండి. సో వెంటనే మీకున్న యాంగర్, కోపం అన్నీ వచ్చి అవన్నీ కమెంట్లో కడిగేయండి. సో ఈలోపు మీ తరపున నేను ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపు మీకు వచ్చిన కోప తాపాలన్నీ కూడా ఇక్కడ తీర్చేసుకుందాం టీంతో. హలో టీం, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు కాదు, ఫస్ట్ డైరెక్టర్ గారినే అడుగుదాం అనుకున్నాను. సార్ మీరే ఇప్పుడు లాయర్ గా మీరు న్యాయం చేయాలి సార్. మీరు అమ్మాయిలకు సపోర్ట్, అబ్బాయిలకు సపోర్ట్ న్యాయం చేస్తారా లేదా? అమ్మాయ చూసారా, సార్ ని నమ్మొచ్చు అయితే. సో సార్ అంటే పెద్దల సమక్షంలో ఒక డైరెక్టర్ గారిని, గణేష్ పూడి గారిని నేను అడగదలుచుకుంది ఏంటంటే, అసలు అమ్మాయిలు అంటే ఎందుకండి మీకు అంత గ్రాంటెడ్ ఫీలింగ్ ఉంటుంది? అసలు ఏది పడితే అది అనేచ్చు అని ఫీల్ అవుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. అట్లా ఏమీ కాదు మేడం, అమ్మాయిలనే కాదు, యాక్చువల్లీ బ్రేకప్ ఇచ్చేవాళ్ళు స్పెసిఫిక్గా. మరి బ్రేకప్ ఇచ్చేవాళ్ళు అమ్మాయిలే అన్నట్టుగా చూపిస్తున్నారు మీ టీజర్లో అంతా. అట్లా ఏమీ లేదు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ సిమిలర్ ఇన్ దిస్ మూవీ. సో స్పెసిఫిక్గా అమ్మాయిలని చెప్పలేదు, నార్మల్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ చూసి ఆ సినిమా రాసి. సో మరి ఆ నడుస్తున్న జనరేషన్లో ఇంకో క్వశ్చన్, ప్రేమ కోసం ఎవరు పోరాడాలండి? ప్రేమ కోసమా? నిజమైన ప్రేమికుడు. ప్రేమికుడు ఒక్కడే ఉంటాడా? అమ్మాయి ఉండదా? అయితే ఇప్పుడు ప్రేమికురాలు ఉండదా? ఉండొచ్చు. ఎంత పార్షాలిటీ అంటే అసలు. అందుకే మేల్ డైరెక్టర్స్ అందరూ ఫీమేల్స్ కింద అన్యాయం చేస్తున్నారు. సో యాజ్ ఏ హీరోయిన్ గా ఫస్ట్ హీరోయిన్ అడుగుతాను, డూ యూ ఒబే? అంటే తనిషా మీరు ఒప్పుకుంటారా అసలు అమ్మాయిని మొత్తం ఆ నెగిటివ్ షేడ్స్ లో చూపించడం, అసలు అమ్మాయిలే మోసం చేస్తారని చూపించడం? అలా ఏం లేదు, కానీ స్టోరీ అలా రాస్తారు అంతే. స్టోరీలో క్యారెక్టర్ లైక్ యూజువలీ ఇట్స్ ద గైస్, కానీ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అ డిఫరెంట్ టాంజెంట్. సో అలా అని అమ్మాయి మీద రాశారు. సో ఫస్ట్ లైక్ ఐఎమ్ వెరీ మిస్అండర్స్టూడ్ ఇన్ ద ఫిల్మ్, because of what you saw in the teaser. Right. And the more you move forward, you'll understand. So either sides are justified. నో మిస్అండర్స్టూడ్ ఎవరి వల్ల అవుతుంది అంటే మళ్ళీ మేల్ వల్లే అవుతుంది. అమ్మాయికి డైలాగ్స్ ఇవ్వడం వల్ల అమ్మాయిలు ఇంతే అని ఫిక్స్ అయిపోతారు, బట్ అమ్మాయిలు అవ్వరు అలాగా. టార్గెటెడ్ అగైన్స్ అమ్మాయిలే ఇలా ఉంటారని అలా ఏం లేదు. ద స్టోరీ ఇస్ రిటన్ లైక్ దట్, లిటిల్ ఇన్ దట్ వే, బట్ ఇట్ ఆల్ టైస్ అప్ ఇన్ ది ఎండ్. సో బికాస్ ఒకవేళ ఇఫ్ ఇట్ వాస్ అగైన్స్ట్ అమ్మాయిలు, ఐ వుడెంట్ హావ్ అగ్రీడ్ టు ఇట్ మై సెల్ఫ్. So it all makes sense. True. సూర్యాంష్ మీరు నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. మీరు నా చేయడంతా ఇటే ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఫస్ట్ నాకు ఈ డౌట్ తెలియాలి, ఎందుకు నవ్వుతున్నారు? అమ్మాయిలు సిన్సియర్ అని చెప్పినప్పుడల్లా నవ్వుతున్నారు. అదే మీరే మాట్లాడుకుంటే నవ్వు వస్తుంది. ఎంత ఇల్లు అమ్మాయిలే కదా మాట్లాడుకుంటారు అనిపిస్తుంది. ఓకే, సో సూర్యాంష్ మరి ఈ రోల్లో లైక్ యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏం అడగాలనుకున్నా అంటే, ఒక హీరోగా కూడా మనం ముందుకు వస్తున్నప్పుడు అండ్ కొంత మేబీ అమ్మాయిలకి కొంచెం యాంటీగా కాన్సెప్ట్ తీసుకుంటే హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఒప్పుకున్నారా? అండ్ అది ఒప్పుకున్నప్పుడు మీ పోస్టర్లో మీరు కొంచెం సెమీ న్యూడ్గా కూడా చేయాల్సి వచ్చింది. అది నేను కాదు, అంటే నేనే ఆ క్యారెక్టర్, బట్ అంటే కాదు, అది యాక్చువల్ నా బాడీ కాదు, అది AI. అబ్బాయి బాగా చెప్పుంది అయిపోయేది కదా, ఎందుకండి ఇలా పెట్టుకోవచ్చు? లేదు సినిమాలో ఇప్పించాం. ఇప్పుడు ఎందుకు సార్? అబ్బాయిలని కూడా చాలా చక్కగా చాలా బాగా వాడారు సినిమాలో, మొత్తం వాడి సార్. సో ఏంటి ఈ రోల్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇలాంటి రోల్ చేయాలనుకున్నారు? మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఫస్ట్ కాన్సెప్ట్ విన్న వెంటనే అనుకున్నా, నాకుంది ఇది కనుక బయటపడిందంటే డైరెక్టర్ తర్వాత సంగతి, ముందు కర్మండోని వేసుకుంటారని చెప్పి అనుకున్నా. బట్ స్టోరీ వెళ్ళే కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ దట్ హీరో దక్షిత్ ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అయ్యాడో, ఇట్స్ నాట్ ఓన్లీ అప్ టు హిమ్, తనకనే కాదు, సేమ్ ఎమోషన్స్ అమ్మాయిలకు కూడా ఉంటాయని చెప్పి క్లియర్గా మూవీలో ఉంది. నేను అన్నట్టు టీజర్ అనేది 1 minute కదా, ఎక్కువ చూపించడానికి లేదు, బట్ ఎక్కువ రివీల్ చేయాలనుకోవట్లేదు. దెర్ ఇస్ నో ఒక సైడ్ అంటూ లేదండి మూవీలో, అది పక్కా చెప్తున్నా. ఫిల్మ్ చూసిన మీకు అర్థమవుతుంది, ఓకే బోత్ సైడ్స్ కూడా అంటే జరుగుతూ ఉంటాయి అని చెప్పి. సో జస్టిఫికేషన్ ఉంటుంది. సో నన్ను తిట్టుకోకండి అంటే. కానీ మూవీలో 2 sides ఈక్వాలిటీస్ ఉన్నప్పటికీ టీజర్ ఎలా కట్ చేశారు అనే దాన్ని బట్టి మీరు మూవీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా కరెక్ట్. అంటే మామూలుగా మొత్తం పెట్టేస్తారు రారు కదా అని చెప్పి ఒక ఎలిమెంట్ మాత్రమే చూపించాం. సో దట్ మీరు ఇప్పుడు చూసారా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ట్రిగర్ అయ్యారు చూసారా?
ఏదోనిగా వస్తారు కదా మీరు, అదంతా మార్కెటింగ్ మా డైరెక్టర్ గారు. మూడ్ స్వింగ్స్ అస్సలు తప్పే లేదు, మనం ట్రిగర్ అయ్యేలాగా చేసేదే వాళ్ళు. లేదు మా డైరెక్టర్ గారండి, అన్నీ ఆయన. సార్ పృథ్వీరాజ్ సార్, అసలు మీరు ఇప్పటికీ 30 years ఇండస్ట్రీ డైలాగ్ అసలు ఎవరు మర్చిపోరు మీ పేరు గుర్తొస్తే. సో ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు ఎన్నో లవ్ స్టోరీస్ చూస్తుంటారు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తుంటారు. బట్ ఈ మూవీలో మీకు చాలా కొత్తగా అనిపించిన విషయం ఏంటి? మీరు ఎందుకు ఈ రోల్కి యాక్సెప్ట్ చేశారు? కొత్తగా అనిపించే పాయింట్ అంటే, ఒక కోర్టు కేసు అని పోస్ట్ వేసినప్పుడే ఆయన అర్థమైపోతుంది, అటేమో మేలు ఇటు ఫిమేల్ లాయర్. దీంట్లో ఏంటంటే అండి, ఆయన డీల్ చేసే విధానం ఒక సెన్సిటివ్ పాయింట్ మీద, చాలా సెన్సిటివ్ పాయింట్ మీద డీల్ చేసాడు ఆయన. ఎలాగా ఇది కన్వే అవుద్ది ఆడియన్స్కి, అదొక కొంచెం నైఫ్ అండ్ ఎడ్జ్ పాయింట్. అది అటు ఇటు అయినా ఇబ్బంది మళ్ళీ. సో నేను గెస్ట్ చేసింది ఏంటంటే, సినిమాలో ఇద్దరు, తన తరపున నేను, సత్యకృష్ణ గారేమో అమ్మాయి తరపున, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నా కూడా సినిమాలో కంటిన్యూ కోర్టు ట్రాకే ఉంటుంది. కోర్టులో ఎంటర్ అయ్యారు, కోర్టు ఎండింగ్లో కలిసిపోతారు అనేది ఒక కోర్టు కేసు. మధ్యలో ఉండేదంతా డైరెక్టర్ గారి మైండ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే, ఇద్దరు వాదించినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట కార్నర్లో ఇద్దరి మీద సింపతి వెళ్తుంటుంది, ఇద్దరు లాయర్స్కి. ఓకే, బోత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అపోనెంట్ ఇద్దరికి వీళ్ళు లైఫ్ని ఇలా పాడు చేసుకుంటున్నారు అని ఒక చిన్న ఇది వస్తుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా కోర్టులో మనం గెలవాలా వాళ్ళు గెలవాలని ఆ గొడవలో ఉంటాం మొత్తం. బట్ నేను మాట్లాడితే అమ్మాయిలను సపోర్ట్ చేసే ఉంటారు, కానీ నేను ఆ అమ్మాయిని ప్రాసిక్యూట్ చేసాను వచ్చినప్పుడు జడ్జి గారి పర్మిషన్ తోటి. ఏది అడిగినా అన్నీ ఎస్ఎస్ అనే చెప్పింది, తను ఎస్ అనే చెప్పింది ఆల్మోస్ట్ అన్నీ. ఇంకా ఇంకేం ఆలోచిస్తారు ఎవరు అన్నారు అంటే, ఎవరికైనా సరే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడ వీళ్ళు డీవియేట్ అవుతున్నారు, ఎందుకు ఈ బ్రేకప్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక చిన్న చోట క్యారవాన్ రాదంటే, ఈలోపు ఇక్కడ ఉండండి సార్ అందాక 1 గంట వరకు అంటే, హీరోయిన్ బాందాపూర్ అయితే ఇంకా దుర్గం చెరువు నియర్ కో లివింగ్ హాస్టల్స్ అంటారు. ఇప్పుడు ఇది పోయింది, బ్రేకప్లు పోయినాయి పక్కకి. మీరు బ్రేకప్ అయిందా, రండి అక్కడ హాస్టల్ ఉంది, రండి వెళ్ళి అక్కడ ప్యాకప్ అవుతారు. కానీ అక్కడ రండి అంటే ఎంత పిటి అంటే, ఆ మేనేజర్ చెప్తున్నాడు, సరే ఇప్పుడు వెళ్ళారు కదా ఒక ఆయన ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఆవిడ ఇంకో చోట చెప్పు, దే ఆర్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ 1 year, సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ వేరే అతను, మళ్ళీ ఇంకో ఫ్రెండ్. అంత విశాల హృదయాలు అయిపోయినాయి ఇప్పుడు ఒక కోర్టు కేసు అని పెట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బ్రేకప్లకి మీనింగ్లెస్ అయిపోయి టైటిల్స్ మారిపోతున్నాయి. మేబీ ఓ రకంగా మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పిన విధానానికి నాకే నవ్వొచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే కో లివింగ్ అలాగా అయిపోయి ఈ బ్రేకప్లు వచ్చేటప్పటికి ఇద్దరు మెయిన్ 90% బ్రేకప్ అవటం కారణం ఇద్దరి మధ్య ఈగో క్లాష్లు జరుగుతుంది. ఈగో క్లాష్. సో తను ఒక 10 lakhs నేను సంపాదిస్తున్నాను, నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావు, నా కారు వాడొద్దు, సరే ఐ యూస్ టు గో బై యూబర్ అంటాడు. తర్వాత అక్కడెక్కడ ఆఫీస్ సిచ్యువేషన్లో నువ్వు పెద్ద ప్లాస్టిక్ సర్జన్, నువ్వు సంపాదిస్తున్నావు, అతనేంటి అనవసరంగా నువ్వు టై అయ్యేవుతుంది. ఇక్కడ చెప్పేది ఇక్కడ చెప్తారు. చెప్పాక వీళ్ళకి మనం చాలా స్టోరీస్ ఫ్రెండ్స్ చూసాం, ఇద్దరు దెబ్బలాడుకుంటారు. మళ్ళీ ఆయన కెమెరాకి వెళ్ళిపోతే అవుట్డోర్ ఎప్పుడో రాడైనా, ఈరోజు బిర్యానీ చేశారని మళ్ళీ మాట్లాడవు. ఇక్కడ ఫుడ్ ఏం కావాలో అతనికి కావాల్సినవి అన్నీ ఉంటాయి. బట్ ఆ మధ్యలో ఆ క్లాషెస్ అలాగా మౌంట్ అయిపోయి ఈ పక్కన పేరెంట్స్. బట్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్, అంటే అందరు క్వశ్చన్ చేసేది మోస్ట్లీ చాలా మంది అమ్మాయిలు కూడా అదే, ఏంటంటే ఇంతకు ముందు అంతా కూడా ఇదంతా మేల్ డామినేటెడ్ సొసైటీ అనేది క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి మేము కూడా అవి చేయగలుగుతున్నాం అని చెప్తే మేల్కి ఈగో క్లాష్ అవుతుంది కాబట్టి ఈ ఫైట్స్ అవుతున్నాయి కదా అనేది వాళ్ళ వర్షన్. సో మీరేం చెప్తారు? ఇప్పుడు మేల్కి ఈగో క్లాష్ లేదండి, అమ్మాయిలకి ఎక్కువ ఉన్నాయి. ముందు 100% అమ్మాయిలే. నాకు నేను ఒప్పుకోను. నువ్వు బ్రహ్మాండమైన లేటెస్ట్ ఆడి కొనుక్కున్నావు,
నీకన్నా ఎక్కువ నేను సంపాదిస్తున్నాను, నాకేమో ముష్టి ఆ కారు ఇచ్చావు నువ్వు. అలాగా చిన్న చిన్న గొడవలతో వెళ్ళిపోతున్నాయి. దీన్ని బ్రేకప్ చేసేది ఎవరంటే పక్కనున్న ఫ్రెండ్స్. ఓకే, అంటే పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా చుట్టుపక్కల వాళ్ళే శత్రువులు. చుట్టుపక్కల వాళ్ళ శత్రువులు, బయట వాళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే వాడు లిఫ్ట్లో దిగేటప్పుడు ఏమన్నా మీరు బ్రహ్మాండంగా ఉంటారు, మీ పక్కన ఏంటి అతను అలా కనపడుతున్నాడు అని ఇలాగా లేనిపోనివన్నీ వాళ్ళకి కల్పించి అలా చేయటం వల్ల వీళ్ళు ఏంటంటే కోర్టుకు వస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక కేసు, నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈయన కోర్టు కేసు నన్ను ఫుల్ ప్లేజ్ లాయర్ చేశారో మీరు ఇన్వాల్వ్. అప్పుడు నేను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. ఏ కేసు ఇది ఏంటని. ఓకే, భార్య భర్త ఇద్దరు నైఫ్ తోటి కూడా హస్బెండ్ మీద అటాక్ చేసింది ఆమె. ఉత్తరప్రదేశ్లో అక్కడ జరిగింది. ఇద్దరు కేసు డైవర్స్ దగ్గరగా ఉంది. అసలు ఎడమొఖం పెడమొఖం, కత్తితోటి హస్బెండ్ని ఇలాగ గీసిన ఆమె ఇంకెక్కడ ఉంటుందండి ఆ రిలేషన్. ఎప్పుడైతే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వస్తే ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఆమె దగ్గరుండి తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి బయటకు వస్తుంటే కాళ్ళ మీద పడిపోయింది, హస్బెండ్ కాళ్ళ మీద. అవును చూసాను, మధ్య రీసెంట్గా వచ్చింది. పడిపోయి, మనం పవిత్ర బంధంలో చూస్తాం అపురూపమైనదమ్మ ఆడజన్మ అని, అలా పట్టేసుకుని అతను ఓ అని ఏడుస్తుంటే ఇది కదా రిలేషను, ఇది కదా వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్. సో ఇది ఎన్ని జరుగుతున్నాయి ఇలాగా. అప్పట్లో పవిత్ర బంధం చేస్తేనే 1 year అగ్రిమెంట్ అని చెప్పి కొంతమంది దాని మీద కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నారు ఎలా వెళ్తుందని. ఆ సినిమా వచ్చి 15 ఏళ్ళ లోపే మొత్తం కో లివింగ్ హాస్టల్సే వచ్చేసినాయి. దీనికి ఏం చెప్తాం సమాధానం. కాబట్టి నా సైడ్ నుంచి నేనైతే సిన్సియర్గా నాకు అమౌంట్ కూడా ఇవ్వలేదు డబ్బులు వాదించడానికి. వాదించండి సిన్సియర్గా. సూపర్. ఆ సినిమా చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి అది చెప్పకూడదు కాబట్టి రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ అబ్బాయి ఏం చేశాడు అనేది థియేటర్ మొత్తం క్లాప్సే. ట్విస్ట్ అది. అబ్బాయికేనా? అబ్బాయి ఇచ్చిన తీర్పుకి ఇక్కడ నిజంగా నా ఈగో హర్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటారు. అదో సాటిస్ఫాక్షన్. ఇది వాస్తవం. అది చూసిన ఆడవాళ్ళందరూ కళ్ళంట నీళ్ళు పెట్టుకుని అరే ఈ అబ్బాయికి క్లాప్స్. ఇది ఎంటైర్ దీన్ని నడిపించిన డైరెక్టర్ గైడ్స్ 100% గణేష్ గారికి కూడా క్లాప్స్. ఆయనదే అసలు మీరు నిజానికి సార్ని వాదించడానికి మీ తరపు నుంచి అడ్వకేట్గా తెచ్చుకోవడం బెస్ట్ పని చేశారు. ఎందుకంటే మూవీని ఇంత సూపర్గా రియలిస్టిక్గా చెప్పడం సార్ బాగా చెప్పారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ క్యారెక్టర్ సార్ని లాయర్ ఇంతవరకు ఐ గెస్ ఎవరు ఊహించుకోలేదు కూడా లాయర్గా. రైట్ అవును. అసలు సార్ మీరు చాలా డీప్గా స్టడీ చేశారు. అండ్ ఇప్పుడు సూర్యాంష్ మీరు ఇప్పుడు సార్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది. అండ్ ఈ జెన్జీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా మీకు అలవాటు అయి ఉంటాయి కదా? లేదండి, నేను ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళందరూ అలవాటు అయి ఉంటారు కదా. సో అంటే ఇక్కడ ఎథిక్స్ వాల్యూస్ అనేవి మనకు ఒక్కడ కోర్ అవి కాకుండా ఈ ట్రెండ్ కూడా మీకు అలవాటు అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు నేను చెప్పిన మాట వినే కైండ్ కాదు చాలా మంది వరకు కూడా. మరి వాళ్ళకి ఈ మూవీ ఎలా అర్థమవుతుంది, రిసీవ్ అవుతుంది అనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ మూవీలో మెయిన్ ప్లాట్గా ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, సార్ ఇంతకుముందు అన్నారు ఆ రోజుల్లో బ్రేకప్స్ పైన ఉండవు, ఏదో థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ బలవంతంగా వచ్చి ఏమైనా అయితే తప్ప బ్రేకప్స్ ఉండవు. ఇప్పుడు ఈ మూవీలో పర్టికులర్ మేము చెప్పాలి ఏమనుకుంటున్నాం అంటే, ఈయన చెప్పినట్టు సార్ చెప్పినట్టు దేనికి పడితే దాన్ని బ్రేకప్ అయిపోతుంది. ఈగో క్లాష్కి బ్రేకప్ అయిపోతుంది, ఫోన్ టెక్స్ట్ రాకపోతే బ్రేకప్ అయిపోతూ ఉంటుంది, మాట్లాడకపోతే బ్రేకప్ అంటారు. బ్రేకప్ అని చాలా వర్డ్ అలా అయిపోయింది. ఈ మూవీలో మేము ఎక్స్ప్లోర్ చేసింది ఏంటి అంటే, బ్రేకప్ అనేది చిన్న థింగ్ కాదు. బ్రేకప్ చేసుకోవద్దు, అర్థం చేసుకోండి, కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్పేది మోస్ట్లీ ప్లాట్. ఇది జస్ట్ హాఫ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది ఫిల్మ్లో అయితే. సో సార్ దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. సో చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలియకుండా ఒక రియలైజేషన్ వస్తుంది. దక్షిత్ అనే క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ దక్షిత్ అనేది ఇంతకుముందు ప్రతి ఒక్కరు లైఫ్లో ఆ దక్షిత్ లోపల ఉంటారు. అది అమ్మాయిల్లో కావచ్చు, అబ్బాయిల్లో కావచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు అన్నట్టు జెన్జీ ఈ జనరేషన్లో వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేయడం తప్ప పక్కన మన పర్సన్ ఏం థింక్ చేస్తారో ఆలోచించరు. మోస్ట్ ఆఫ్ ది బ్రేకప్స్, ఇది థింగ్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది బ్రేకప్స్ ఎప్పుడు ఆగిపోతాయి అంటే, మన ఆపోజిట్ పర్సన్ ప్లేస్లో మనల్ని కనుక ఒకసారి పెట్టి ఒక్కసారి థింక్ చేస్తే, అంటే నేను ఈ డెసిషన్ తీసుకుంటే నా పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు అనే ఒక చిన్న లాజిక్ థింగ్, చాలా చిన్న లాజిక్ థింగ్. బట్ సార్ అన్నట్టు ఒక ఈగో క్లాషెస్ వల్ల, జెన్జీ వల్ల ఇవన్నీ థింకింగ్ ఆపేసి బ్రేకప్. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు కాకపోతే ఇంకొకరు. అంతా బాగుంది, వెల్ సైడ్ సూర్యాంష్ అందామనే లోపు ఫైనల్ కన్క్లూజన్ ఎండ్ సరిగ్గా ఇవ్వలేదు. అది కట్ చేసింది కావాలండి. తను మాట్లాడింది కరెక్టే. నేను
తనకి చెప్తాను అలాగే. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అక్కడ అబ్జెక్షన్ ఓవర్ అనే ఆ మధ్యలో ఆమె వచ్చేస్తారు. ఏమంటే ఒక చిన్న పాయింట్ మళ్ళీ ఒకటి ఏంటంటే ఎంత ఇదిగా బాండెడ్గా ఉండే ఇద్దరు ఒక్కసారి నాకు ఇతను నచ్చలేదు అనే ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద రీజన్, నేను నచ్చకపోవడం కారణం ఏంటి? నేను ఇప్పుడు తనిషాని అదే అడగబోతున్నాను. తనిషా యూ సే దట్ ఇప్పుడు తను బాగానే చెప్పారు, వి అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి అన్నట్టుగా ఇప్పుడు అమ్మాయిలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండి తను ఎలా చేస్తాడు అని అనుకోవడం తప్ప, లేకపోతే అసలు నిజంగా ఎందుకు కాదనుకుంటుంది అమ్మాయి అని అంటారు? మీ వర్షన్ ఏం చెప్తారు? ఇన్ ద ఫిల్మ్ ఫిలిం ఆర్ బయట కూడా మీ వర్షన్ ఏం చెప్తారు? ఐ ఫీల్ లైక్ అమ్మాయిలు, ఓకే మై పర్సనల్ పర్స్పెక్టివ్, అమ్మాయిలు చెప్తుంటారు అంటే దే డోంట్ జస్ట్ బ్రేక్అప్, దే Exactly. టెలింగ్, ఓకే ఎగ్జాక్ట్లీ. దే కీప్ టెలింగ్ దట్ యు నో వీ డోంట్ లైక్ దిస్, నాకు ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు, దే ట్రై టు టెల్. అబ్బాయిలు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్, బట్ సమ్ టైమ్స్ చూసారా? they don't take it seriously until it's very late. Apparki amma is exhausted emotionally, so then she thinks that okay, I mean I'm not the mother, let him not understand. It's okay because I have my own life, right? రైట్. I can only tell once or twice, kani inni, and he can, if somebody truly is in love with him, he should be able to మెయిన్ అని చెప్పింది మంచి పాయింట్. కానీ బ్రేకప్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, వాళ్ళ ఫోన్లు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళ ఫోన్ మనం చూడట్లేదు, మన ఫోన్ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూడగానే మా ఫ్రెండ్ చెప్పు అంటారు, మా ఫోన్ ఎందుకు చూస్తున్నారు అంటే నాకు ఏదో డౌట్ ఉందన్న. ఇలాగ చిన్న చిన్న గొడవలు మెయిన్. ఇప్పుడు బట్ తనిష చెప్పింది నిజమే కదా సార్, చాలా మంది అబ్బాయిలు కెరీర్ మీద ఫోకస్ చేయనని అంటే ఏ లైట్ తీసుకొని చాలా సీరియస్గా ఒక స్టేజ్ వచ్చేదాకా కూడా ఫైట్ చేయకుండా గివ్ అప్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి అలాంటి అబ్బాయిలని కాదనకపోయినా లాస్ట్గా అమ్మాయి కెరీర్ ఫోకస్ చేస్తూ ముందుకెళ్తే తను జడ్జి చేయబడుతుంది, మాకు లగ్జరీ కావాలి, డబ్బులే కావాలి, నా కోసం ఉండట్లేదు అన్నట్టు మాట్లాడుతుంది. సో దానికి వాట్ డూ యూ సే, అంటే లైక్ బిఫోర్ యూ సే మన డైరెక్టర్ గారు ఏం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అడగండి, చెప్పండి. ఫార్ మీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మూడ్ స్వింగ్స్. ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎక్కువ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్లో సార్. like earlier generation, even you take my mother itself, so whatever health issues she have, but she used to respect my father. Suppose ఇవాళ మా ఫాదర్ చెప్తారు సాయంత్రం వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తాం. సో ఏదో ఒక సిచ్యువేషన్లో తేలేదనుకోండి, తేలేకపోతే సో ఈవినింగ్ 9 o'clock ఇంటికి వస్తుండ్రు. వచ్చిన తర్వాత లైక్ she'll ask బిర్యానీ ఇస్ దేర్ ఆర్ నాట్, నెయ్యి ఇలా దొరకలేదు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇమీడియట్లీ షీ విల్ గో టు కిచెన్ అండ్ కుక్ చేస్తుంది. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ హర్ కదా, ఫ్యామిలీ కుక్ చేయాలి కదా. అండ్ ఆల్సో ఐ విల్ సే దీనికి కూడా చాలా మందికి ఒక పాయింట్ ఉంది, వాళ్ళ వర్షన్ కూడా అడుగుతారు. ఒకప్పుడు అంతా అదే అలవాటు చేశారు, విమెన్ ఇంట్లో ఉండాలి, చేయాలి, ఓపిక్గా ఉండాలి, పేషెన్స్ తోటి ఫ్యామిలీని చూసుకోవాలనేది అలవాటు చేయడం వల్లే ఇలా వచ్చింది కదా అనేది వాళ్ళ వర్షన్. సో వాట్ యూ సే? ఇప్పుడు ఒకవేళ ఐస్ క్రీమ్ తినాలనుకుని, సపోజ్ గర్ల్ ఫ్రెండ్ అవని ఎవరైనా ఐస్ క్రీమ్ తినాలనుకోండి, తీసుకెళ్తాం, అది మా మిస్టేక్ అవ్వదు. అక్కడ తనకి బటర్ స్కాచ్ కావాలంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. వాడంతా నాకు బటర్ స్కాచ్ లేదు. లిటరలీ తన మూడ్ స్వింగ్స్ ఈక్వల్ చేయాలంటే ఆ బటర్ స్కాచ్ కోసం మొత్తం సిటీ తిరగాలి. నో 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 సార్, ఇది ఉంది సార్, ఇది యాక్చువల్లీ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తా ఒకటి, మేము చెప్తా ఒకటి. ఇప్పుడు మీరు బికాస్ అంటే నేను ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్ కోసం నేను ఫైట్ చేయలేదు, అందరు అమ్మాయిలు ఐస్ క్రీమ్ కోసం రీల్స్ లేదు, మీరు ఐస్ క్రీమ్ లేదు, మీరు జ్యువెలరీ కోసం ఫైట్ చేస్తుంటారు. ఎవరు తెలుసు, అది కూడా చేయలేదు. ఏదో ఒకటి ఉంటుంది, మూడు స్వింగ్స్ అయితే ఉంటుంది కదా, ఉంటుందిలే, ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. మేము ఒప్పుకుంటాం నిజాలు కూడా. ఇప్పుడు మీరు ఫోకస్ అన్నారు, మనం ఎగ్దమ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోకస్ చేసి కష్టపడి ఏదో ఒకటి చేసి ఇంటికి వస్తాం. బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్ వైఫ్ గురించి చెప్పట్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, పొద్దున్న నుంచి నీకు ఫోన్ చేస్తున్నావు, ఎక్కడున్నావు, వీళ్ళు సే పలానా పలానా వర్క్ ఇవన్నీ అని. బస్ నువ్వు నాకు టైం ఇవ్వడం మానేసావు.
నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వడం మానేసావు. ఇంకా మన గురించి కాదు అది, సమ్ కైండ్ ఆఫ్ అదర్ సో when it is coming మీదకి వచ్చి నో అదర్ కేటగిరీ ఉమెన్ అంటే హూ డోంట్ అండర్స్టాండ్, హూ దట్ డోంట్ ఈస్ థింక్ అబౌట్ ద కెరియర్. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని మాట్లాడినా కూడా అది అందరూ కాదు, సెట్ ఆఫ్ పీపుల్ ఆ గ్రూప్ అంతే. ఎవరి థింగ్ ఈస్ లైక్ ఇట్ ఈస్ నాట్ పర్టికులర్ అబౌట్ సినిమా వరకు మాట్లాడితే ఐ డెంట్ ఫోకస్ ఆన్ సింగిల్ జెండర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ తీసుకున్నాను నేను. 18 to 65 years యూఎస్పీ Depends. మూవీ యూఎస్పీ. దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. యాక్చువల్లీ ప్రాపర్గా లైక్ ఇక్కడ ఈ సినిమాలో వరకు చెప్పేది ఏంటంటే బోత్ పేరెంట్స్ అవని అండ్ దేర్ కిడ్స్ ఎలా బిహేవ్ చేయాలో ఇదే ఈ సినిమాలో ఉంది, ఎగ్జాక్ట్ పాయింట్ అంతే. సార్ ఇందాక బట్ మీరు ఇంకా రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ బాగా చెప్తారు అని అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆల్ జనరేషన్స్ చూసారు కాబట్టి. నేను ఇందాక అన్నట్టుగా అమ్మాయిలు చాలాసార్లు చెప్తారు, చెప్పి విసిగిపోతారు. కెరీర్ మీద ఫోకస్ చేయనప్పుడు అంత లైట్ తీసుకొని అమ్మాయి ఇంకా సీరియస్గా ఉందామని అనుకున్నప్పుడు వాళ్ళు గివప్ ఇచ్చేస్తారు, అంత సీరియస్గా అండర్స్టాండ్ చేసుకొని కలిసి ఉందాం ఫైట్ చేద్దాం అని అనుకున్న అమ్మాయిలు. మరి అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పరు? అంటే అన్ని జనరేషన్ అంటే నేను శ్రీకృష్ణ దేవరాయల అప్పటి నుంచి లేదు. అట్లా కాదు, అట్లీస్ట్ డికెట్స్ అంటే అమ్మాయికి కానీ ఇప్పుడున్న నేను చూసిన వరకు మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కానీ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, నేను ఏమో నువ్వు ఇంకా మ్యారేజ్ చేసుకోవట్లేదంటే ఐ వాంట్ టు సెటిల్ ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ, నేను మంచి పొజిషన్ వచ్చాక చేసుకుంటాను అన్నారు. ఈరోజు మేము సరదాగా అడుగుతుంటాం, అప్పుడు ఎవడో ఒకటి దొరుకుతాడు దొరుకుతుంటే అలాగంటే లేదు మేము ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే కరెక్ట్గా మనల్ని అర్థం చేసుకునేవాడు, వాడితోటే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఇఫ్ మనం ఇది థాట్స్ అన్నీ కరెక్ట్గా రన్ అయితే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు. ఇది నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. నాకు తెలిసిన సొల్యూషను ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండకూడదు. భార్యని లవర్లా చూస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నాగార్జున గారు ఒక సినిమాలో ఉంటారు, పొద్దున్న లేగానే అందం గురించి పొగడాలి అది అనే పాట ఉంది. అలాగా రోజు నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు అది ఇది అనే వైఫ్ అనే పేరు పక్క తీసేసి లవర్లా ట్రీట్ చేస్తే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీ. ట్రూ సూపర్ సార్. అసలు అందుకే సార్ నేను అన్ని జనరేషన్స్ చూసింది అనేది ఎవ్రీ డికేట్స్ మీరు చూడడం వల్ల మేము ఈ ఎక్స్పీరియన్స్ చేసినా మీరు బాగా చెప్పగలుగుతున్నారు. అదే అండి మా కోర్టు గ్యాప్ ఉంది కాబట్టి వచ్చాను అందుకే తీసుకొచ్చాను. బట్ మిమ్మల్ని అడగాలి, మీకు ఎప్పుడైనా బ్రేకప్ అయిందా? బ్రేకప్ ఏముండవండి, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పారు చూస్తే ప్యాకప్ అంతే బాగుంది అంతేనంతే. బ్రేకప్ ఐ యూస్ టు డోంట్ వేస్ట్ మై టైం. అంటే మీకు అంటే వేస్ట్ మై టైం చెయ్యను అన్నారంటే ఏదో సంథింగ్ దట్ టైమ్ వీఆర్ ఇన్ పీజీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో దెర్ ఈజ్ ఏ లవర్ అండ్ డైరెక్ట్గా ఇదేంటంటే మీరు మాది ఎలాగంటే అంత ఎంఏ ఎకనామిక్స్ చదివినా కూడా ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెంట్, కానీ అప్పుడంతా మాదంతా భీమవరం తాడేపల్లి కూడా ఇంగ్లీష్. అవతల అమ్మాయి చాలా ఫ్లూయెంట్ అని ఆడుతుంటే ఆ 2-3 ఉంటాయి ఏదన్నా ఎక్కడ మనం దొరకకుండా ఉండటం కోసం చెప్తారు పక్క ఫ్రెండ్స్ లేకపోతే పాడని ఏమన్నారండి ఏంటి అలాగే. సో లేదండి నేను ఐ వాంట్ అప్పుడే ఆ అమ్మాయి 30 years ముందే ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ మై లైఫ్, దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అని అప్పుడే అంత అమ్మాయి. సూపర్. ఇప్పుడంటే షీ ఈజ్ అ డిప్యూటీ కలెక్టర్ నో, షీ ఈజ్ డూయింగ్ ఇన్ ఒరిస్సా. నేను ఒక 1 year బ్యాక్ చూసా ఏంటి ఎంత లాభం అయిపోయి అంత పిల్లలకి వెళ్ళాలంటే అదే అయిపోయింది మ్యారేజ్ అది. అంటే అలాగ ఆలోచించారు, అప్పట్లో కూడా ఉన్నారు అమ్మాయిలు. ఈ లవ్ ట్రాప్ అనేది అది కొన్ని రోజులు నడిచినాయండి మధ్యలో. లవ్ ట్రాప్లు ఇవన్నీ, వాడిని ఎందుకు ప్రేమించావు వీడిని ఎంత, మళ్ళీ అవన్నీ వదిలేశారు అమ్మాయిలు. సెటిల్మెంట్ కావాలి లైఫ్. ఇప్పుడు ఏదో సినిమాలో చూడండి, మీకు సినిమా పరంగా చెప్తే ఈజీగా గోపి నువ్వు లేకపోతే నేను బతకలేను, కానీ నేను పతివ్రత క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలి కదని ఎవడో ఒక దరిద్రుడిని చేసుకోవాలని వీడిని చేసుకున్నాను, వాడు పాపం అర్ధరాత్రి అలాగా పిచ్చిముఖంతో చూస్తూ ఉంటున్నాడు అది ఇదని చెప్పుద్ది బ్రహ్మానందం గారి గురించి. అలాగా బాగుండాలి హస్బెండ్, అందం కాదు ముఖ్యం, ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉండాలి.
అనే ఇది ఉంది. ఆ గుమ్మం దగ్గర ఎదురు చూసే రోజులు పోయినాయి. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్ళు అలా తయారు చేశారు. నువ్వు వంటకే పరిమితం అవ్వాలి, ఇంటికే పరిమితం అవ్వాలి. అది మేము ఒప్పుకోండి. మా కోర్టులో కూడా అది మేము యాక్సెప్ట్ చేయం. థ్యాంక్ యూ సో మచ్. సరే అంటే అప్పట్లో ఏంటంటే అమ్మాయి సాంప్రదాయబద్ధంగా, ఇప్పటికే ఉన్నారు అమ్మాయిలు అందరూ సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు. ఒక అమ్మాయి బట్ ఇంత ఫాస్ట్ జనరేషన్లో కూడా ఏదన్నా అకేషను లేకపోతే పండగ గుడికి వెళ్ళినప్పుడు శారీతో వస్తున్నారు. అవును సార్. అది మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. Right. సో ఎన్ని మాట్లాడినా మా క్లయింట్ మాట్లాడాడు, సార్ వీళ్ళు ఒక సిన్సియర్గా ఒకళ్ళు ప్రేమిస్తారు సార్, అది కాదని చెప్పి ముగ్గురిని ఎదుర్కొంటున్నారండి, ఒకడు అలాగని చెప్పి ఒకరు చెప్పాడు. ఐస్ క్రీమ్కి, ఒకరు సినిమాకి, ఒకరు రెస్టారెంట్కి, ఇంకేంటి ఏదో లిస్ట్ చెప్పారు. అది మా ఇష్టం. అందుకే ఆయనతో మాట్లాడండి. అందుకని ఆ సినిమా ఒక కోర్టు కేసు స్క్రీన్ మీద చూస్తే, సో వాట్ డైరెక్టర్ ఏం ప్రజెంట్ అనుకున్నాడు, హీరోయిన్ ఎలా ప్రొజెక్ట్ చేసిన క్యారెక్టర్, తను ఎలా మాట్లాడాడు, నేను సత్యకృష్ణ గారు ఎలా దెబ్బలాడుకున్నాం అనేది అర్థమయ్యి ఫన్గా వెళ్తుంది. fun సూపర్. అంటే నాకు నిజానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఇంటర్వ్యూనే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది, అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారు. సో స్మార్ట్ డైరెక్టర్ అని చెప్పాలి. సో అంటే ఒక ఫ్యామిలీ లాగానా, లేకపోతే ఏంటి, లైక్ ఈ ప్రొడక్షన్ అంతా కూడా గణేష్ పుడి ఫ్యామిలీ ఉందా, లేకపోతే ఏంటి? లేదండి, నా ఒరిజిన్ ఫుల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఓకే. సో సినిమాకి నాకు అసలు ఎవరికి ఫ్యామిలీలో కూడా సంబంధం లేదు. నేను నా సొంత ఓన్ ఇంట్రెస్ట్ మీదే ఈ సినిమాకి వచ్చాను. అయితే చెయ్యాలి. అండ్ దట్ టు అండమాన్ వచ్చి మీకు తెలిసిందే చాలా దూరం. సో అక్కడ సినిమాకి ఎక్కువ ఉండదు. బట్ వీ లవ్ టు సీ మూవీ ఇన్ థియేటర్. బట్ మూవీ ఎలా తీయాలి ఎవరికి తెలియదు. అసలు నేను అండమాన్ నుంచి ఫస్ట్ డైరెక్టర్. ఈవెన్ యూ కెన్ కాల్ మీ అస్ లైక్ సినిమాకే ఫస్ట్ నేను డెబ్యూ డైరెక్టర్. అండ్ మొత్తం హోల్ అండమాన్కి నేను ఫస్ట్. వావ్. సో అది ఫస్ట్ టైం. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ఎస్ గుడ్ కంటెంట్ ఇన్ థియేటర్. గ్రేట్ థింగ్ అని ఎందుకు చెప్పాలంటే, అండమాన్ నుంచి ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తీసుకొచ్చారు. వెరీ ఇంకోటి మీద ఆయనది మెడికల్ ఫీల్డ్, సినిమా సంబంధం లేదు. హీరోయిన్ డాక్టర్ సినిమాలో కూడా డాక్టర్. సినిమాలో కూడా ఓహో, ఈజీ చేసేసారు మీ ప్రొఫెషన్, ఈజీ చేసేసారు. వాళ్ళు బాగా మీరు ఒక్కరు మాత్రమే హీరో. ఆయన బిజినెస్ మ్యాన్. ఓహో. సో ఇట్లా మూవీ అనేది ఒక సింగిల్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మీరు టీజర్లో చూసింది ఇట్స్ ఓన్లీ ఫర్ అట్రాక్షన్, నథింగ్ ఎల్స్. అంతే. మీరు ఎలా ట్రిగ్గర్ అయ్యారో అంతే పెట్టాం. బట్ మీరు మూవీ చూసాక లైక్ ఫుల్ లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఒక సీన్ ఉంటుంది డెఫినెట్లీ, ఆ సీన్లో డెఫినెట్లీ యువర్ పీపుల్ విల్ క్రై. మై మ్యూజిక్ డైరెక్టర్ did the judgment for that music. Definitely, like he did a very good role in that particular scene. And there where the movie turns. ఓకే, లెట్స్ సీ. సో ఓపెన్ ఐస్ అంటే మన కళ్ళు తెరుచుకోవడానికి ఓపెన్ ఐస్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట ఈ మూవీని. సో July 17 థియేటర్స్లో డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఓటీటీలో చూస్తే ఇంట్లో కమెంట్స్, సోషల్ మీడియాలో కమెంట్స్ చేసుకుంటాం, మహా అయితే ఏదో ఇంట్లో డిస్కస్ చేస్తాం. కానీ థియేటర్లో చూస్తేనే బయటకు వచ్చి రివ్యూలు చెప్పడానికి మనకి స్కోప్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా థియేటర్లో ఇలాంటి మూవీస్ చూడాలి. సో ఎందుకు ఎవరిది మిస్టేక్ అనేది తెలుసుకోవడానికి కూడా మనకు మంచి స్కోప్ ఉంటుంది. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.